కాకినాడ గుడారిగుంట మూడుగుళ్ల సెంటర్ లో వేయించేసి ఉన్న ప్రశాంత మందిరంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య శ్రీనివాస భక్త బృందం ఆధ్వర్యంలో 102 గోత్రనామాలు కలిగిన సుహాసినులచే సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య శ్రీనివాస భక్త బృందం ఆధ్వర్యంలో కాకినాడ గుడారిగుంట మూడుగుళ్ల వద్ద ప్రశాంత్ మందిర్లో 102 మంది గోత్రికులు కలిగిన సువాసినుల చేత సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని ఎడపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట మూడుగుళ్ల వద్ద ప్రశాంత్ మందిర్లో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య శ్రీనివాస్ భక్త బృందం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలి శ్రావణ మాసం శుక్రవారం కావడంతో 1008 నామాలతో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. 30 సంవత్సరాల వాసవి మాత సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య శ్రీనివాస భక్త బృందం సభ్యులు గంటసాల రాజు, పొట్నూరు నాగేశ్వరరావు, జొన్నలగడ్డ నారాయణ, సత్యవరపు వెంకటేశ్వరరావు, బచ్చు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పసుపు, కుంకుమ, గాజులు, 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఒక కాటన్ చీర జాకెట్టు, ఒక స్వీట్ ప్యాకెట్టు ఇచ్చి అమ్మవారి ప్రతిమ, పువ్వులు, పళ్ళు ఇచ్చి అలాగే భోజనాలు పెట్టి సాధారణంగా మేము పంపించడానికి ఇంత పెద్ద ఏర్పాట్లు చేశాము. దానికి అనుగుణంగానే మాకు వాతావరణం కూడా ఈరోజు నిన్నటి వరకు భయపెట్టింది. ఈరోజు అమ్మవారి దయ వల్ల వాతావరణం కూడా అనుకూలించింది. ఇది అంతా చాలా చక్కగా బాగా మా కమిటీ మెంబర్ అందరి సహాయ సహకారాలతో అలాగే ప్రజల సహకారాలతో చాలా చక్కగా జరిగిందని భావిస్తున్నాము. పూజా విధానం చాలా బాగుంది. మాకు ఎన్ని సదుపాయాలు చేస్తున్నారు. ఏది లేదో అడిగి 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 మరీ వేస్తున్నారు వాలంటీర్లు. కానీ సిస్టమ్ చాలా బాగుంది. ఇలా ఎక్కడ చేసినట్టు ఎక్కడ జరగలేదు. అలాగా చాలా 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 బాగుంది. గుడారిగుంట సెంటర్ దగ్గర చాలా బాగా జరుగుతుందండి పూజ. అన్నీ కూడా సమకూరుతున్నారండి. కమిటీ వాళ్ళు, వాలంటీర్స్ చాలా బాగా మెయింటైన్స్ చేస్తున్నారండి. పూజ కూడా బాగా జరుగుతుంది. ఇంత అలాగా చేసినందుకు కమిటీ వారికి, వాలంటీర్స్కి అందరికీ థ్యాంక్స్. శ్రీమాత్రేనమ్మ. మేము కాకినాడ గుడారిగుంట ఏరియాలో ఉంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు వాసవిమాత పూజ వరలక్ష్మి వ్రతం అయినది జరుగుతుంది. 108 గోత్రాలతోటి అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతం జరిపిస్తున్నారు. అందరికీ, వాలంటీర్కి, కమిటీ సభ్యులకి మా ధన్యవాదాలు.